నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. 11 నుంచి 14 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనం వరకు. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూరముఖము ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆమేన్, ఆమేన్. ఎంత ఫాస్ట్గా చదివినా సరే ఇది మొత్తం అర్థం చేసుకున్న దాకా విడిచిపెట్టేది లేదు. ఆమేన్. అర్థమైందా? ప్రతి పదం ముఖ్యం. చెప్పండి అన్నమాట. ప్రతి పదం ముఖ్యం. ఎందుకంటే మనకి ఈ అంత్యకాలంలో ప్రధాన శత్రువు బబులోను. చెప్పండి, ఎవరు? బబులోను. ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టు బబులోను. అర్థమవుతుందా? సో ప్రతి ఏరియాలో అపవిత్రత యొక్క మొదలు ప్రతి ఏరియాలో మనం చూస్తున్నాం. వాటిని ఇప్పుడు గుర్తుపట్టే సమయం. చూడండి, శత్రు వైపు 10 మంది రాజులు ఉన్నారట. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో శత్రు వైపు రాజులు ఎంతమంది? 10 మంది రాజులు. వారి ఉద్దేశం అండ్ వారు ఎలా కదులుతున్నారో గమనించండి దయచేసి. వారు ఇది వరకు అధికారం పొందల. చూడండి అన్నమాట. ఉందా? ఎన్నోది? 12. చూడండి, వారు ఇది వరకు రాజ్యం పొందలేదు కానీ ఒక్క గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందెదరు. రాజ్యం పొందలేదంటే అర్థం వారు అధికారం పొందలా. ఇది శత్రు వైపు ఉన్న రాజులు. వారు ఎప్పుడు పొందుతారు అంటే ఒక్క గడియ. వారు ఎప్పుడు పొందుతారు? ఒక గడియ. అర్థం చేసుకోండి, ఫైనల్ ఎగ్జామ్ ఎంతసేపు ఉంటుంది? 3 గంటల. 3 గంటల ఫైనల్ ఎగ్జామ్ కోసం నువ్వు ప్రిపరేషన్ ఎన్ని గంటలు చేస్తావు? 3 గంటలేనా? 1 ఇయరా కాదా? అర్థం ఏంటి? ఒక 3 గంటల టెస్ట్ కోసం 1 సంవత్సరం పాటు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. జస్ట్ ఒక లోకంలో ఒక ఎగ్జామ్ కండి. అది దేనికి పనికి వస్తుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీవన సంబంధమైన వ్యాపారాన్ని వెళ్ళబుచ్చుటకు పనికి వస్తుందేమో. అంతేనా? అంతకంటే ఇంకేమైనా పనిచేస్తుందా? అలాంటప్పుడు పరలోకంలో యుగ యుగాలు ఉండబోతున్నప్పుడు ఉన్న ఫైనల్ ఎగ్జామ్కు ప్రిపరేషన్ ఎంత కావాలి? హల్లెలూయా చెప్దాం, జీవితకాలం అని. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, శత్రువు అటాక్ చేయడానికి 10 మంది రాజులతో బయలుదేరుతున్నాడట. వారు ఇప్పటి వరకు రాజ్యం పొందలేదు. అర్థం, వారి అధికారం వారు చేయలేదు. వారి అధికారం మనం ఇంకా చూడలేదు. ఇప్పుడే నెగిటివ్ ఎనర్జీ ఇంతగా పనిచేస్తుంటే ఆ కాలం ఇంకెలా ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళని హైప్ చేయట్లా, మనం ఆపోజిట్లో తయారవ్వవలసిన సంఘం ఇంకెంత బలంగా తయారవ్వాలో నేర్చుకుంటున్నాం. హల్లెలూయా.
అర్థమవుతుందా? గొర్రె పిల్లతో, వధింపబడిన గొర్రె పిల్లతో ఉన్న సంఘం ఎలా ప్రిపేర్ అవ్వాలి? శత్రువు కంటే ఎక్కువ ఉండాలా లేదా? హల్లెలూయా. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, అపవాదితో ఉన్న సైన్యం 10 మంది రాజులే కావచ్చు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు రాజ్యం పొందలే. అందుకని వదిలేశారా వాళ్ళని? అపవాదిని వదిలేశారా? మరణం ఎలా తయారవ్వాలి తెలుసా? నువ్వు ఏమి ఇవ్వకపోయినా నాకు పర్లేదు, నువ్వు ఉంటే చాలు అన్నట్టు రెడీ అవ్వాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, నీకు పదవి కావాలా? నీకు రాజ్యం కావాలా? అధికారం కావాలా? నాకేం అక్కర్లేదు. చెప్దాం, నాకేం వద్దని. నువ్వు కావాలా? చెప్పండి, వధింపబడిన గొర్రెపిల్ల నువ్వు కావాలా? నువ్వు చిందించిన రక్తం నా కోసం, అది కావాలా? నువ్వు ఇచ్చిన విమోచన నా కోసం, నాకు అది కావాలా? నీ సన్నిధిలో నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తా. హల్లెలూయా. మనం ఎప్పుడైతే అలా ట్యూన్ అవుతామో శత్రువు కంటే ఎక్కువ బలంతో నిండుకొని కదులుతాం. ఆమేన్. అర్థమవుతుందా? ఏ ఏరియాలో అపవాది మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎలా అధిగమించాలి, అసలు మన పిలుపేంటి, మన ఏర్పాటు ఏంటి, ఏ విషయంలో మనం నమ్మకస్తులై ఉండాలి, ఇవన్నిటిని మనం నేర్చుకుంటున్న ఒక ప్రయాణంలో ఉన్నాం. ఇదెంత శ్రేష్టమైన ప్రయాణం. ఇప్పుడు అర్థమైందా? 3 గంటల ఎగ్జామ్ కోసం నువ్వు సంవత్సరం అంతా రెడీ అవుతావు. ఇగో ఇటువంటి ఒక గడియ మనం చూడబోతున్నాం. దానికోసం సంఘం సంపూర్తిగా సిద్ధం అవ్వాలి. సిద్ధం అవ్వడం మాత్రమే కాదు, సిద్ధపరచాలి. నేను నా కుటుంబం సిద్ధం అవ్వాలి. చెప్పండి అన్నమాట. నేను నా కుటుంబం సిద్ధం అవ్వాలి. నేను నా కుటుంబం. నేను నా కుటుంబం. చేతులు ఇవ్వలేదా మీకు? చెప్పండి, నేను నా కుటుంబం. నేను నా కుటుంబం. నేను నా కుటుంబం. నేను నా కుటుంబం. ఇదే ప్రార్థనగా చేద్దాం. ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. 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 ఏకీభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి నాయన, గొప్ప ప్రణాళికతో తండ్రి నాయన యేసయ్యా మీరు వచ్చి ఉన్నారు తండ్రి. వధింపబడిన గొర్రెపిల్లగా తండ్రి నాయన మా కొరకు వచ్చి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన, ఏ పదవి, ఏ యొక్క అధికారము, ఏ యొక్క రాజ్యము మాకు అక్కర్లేదు నా తండ్రి నాయన యేసయ్యా. మీరుంటే చాలు నా తండ్రి, మీరుంటే చాలు నా ప్రభువా. మీ ప్రేమ మాతో ఉంటే చాలు నా తండ్రి. అయ్యా తండ్రి, నా కృప నీకు చాలును అని పలికి నా దేవా, ఆ కృప మాకు చాలును తండ్రి. మీకు స్తోత్రములు అయ్యా. అవును తండ్రి, ఆ రక్తము మాకు కావాలయ్యా. ఆ చిందింపబడిన రక్తం మా కొరకే నా తండ్రి నాయన. ఆ రక్తం మాకు కావాలయ్యా. ఆ రక్తము యొక్క తండ్రి నాయన వస్త్రం మేము ధరించుకోవాలి తండ్రి నాయన. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. ఆ రక్తంలో ఇచ్చిన విమోచన మాకు కావాలి తండ్రి. నాకు మాత్రమే కాదయ్యా, నా కుటుంబమునకు తండ్రి నాయన, నా పిల్లలకును తండ్రి నాయన, నా ఆత్మీయ పిల్లలకు అందరికీ తండ్రి నాయన ఆ రక్తంలో ఉన్న విమోచన కావాలి తండ్రి. ఆ రక్తంలో ఉన్న స్వస్థత కావాలి తండ్రి. ఆ రక్తంలో ఉన్న తండ్రి నాయన యేసయ్య బలము, శక్తి కావాలి నా తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయ్యా ప్రభువా తండ్రి, ఆ రక్తము తండ్రి మా ఇంటి ప్రతి గుమ్మం మీద రాయబడాలి తండ్రి నాయన యేసయ్యా. మీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా ప్రభువా యేసురాజా, పస్కా బలి పశువుగా తండ్రి మా కొరకు తండ్రి నాయన యేసయ్య సంహరించబడిన తండ్రి, మా కొరకు తండ్రి అయ్యా తండ్రి నాయన మరణమైన తండ్రి నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఆ రక్తం మాకు కావాలి తండ్రి. మా విమోచకుడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేమును మా కుటుంబములు తండ్రి నాయన యేసయ్య ప్రభువా అట్టి గొప్ప విమోచకును కలిగి ఉంటే చాలు నా తండ్రి నాయన. ఏ పదవి, ఏ యొక్క అధికారము, ఏ యొక్క రాజ్యము తండ్రి నాయన, ఏ ఒక్క ఘనత మాకు అక్కర్లేదు నా తండ్రి. నీవు చెప్పిన పనిలో ఉంటే చాలయ్యా. మీరు మాకు సిద్ధపరిచిన జీతం పుచ్చుకుంటే చాలు నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అట్టి కృపకు మమ్మల్ని అందరినీ పాత్రలు చేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 14వ వచనంలో ఒక మాట చూడండి. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు. చేశారా? చేస్తారా? ఎవరు? ఈ 10 మంది. ఈ 10 మంది ప్లస్ టోటల్గా క్రూర మృగం అపవాది అనుకోండి, సరేనా? మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఇప్పుడు కాంప్లికేటెడ్గా మనం అర్థం చేసుకోక్కర్లేదు, ఈజీగా అర్థం చేసుకుందాం. అపవాది దగ్గర ఉన్న 10 మంది రాజులు అపవాది అనుకుందాం, సరేనా? వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారట. కానీ గొర్రె పిల్లను వారు జయించలేరు. కారణం కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవి చూద్దాం. చూడండి,
గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందునను. అర్థం, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలలో ఆయన చేసిన కార్యం రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఆకాశం మీద ఇంకా భూమి మీద పూర్తి అధికారం పొందుకొని ప్రస్తుతం తండ్రి యొక్క కుడి పార్శ్వంన వెళ్ళి అక్కడ ఉన్నారు. హల్లెలూయా. నేనేమంటున్నా తెలుసా, ఆయన చేయవలసిన పని ఆయన చేశారు. హల్లెలూయా. ఇక నెక్స్ట్ జరగాల్సింది ఏంటంట, తనతో కూడా ఉండిన వారు. ఇప్పుడు టర్న్ ఎవరిది? మనది. ఇప్పుడు ఆయన చేయవలసిన పని తండ్రి పక్కన కుడి పార్శ్వమున కూర్చున్నారు అధికారపూర్వకంగా. ఇప్పుడు ప్రజెంట్ ఈ వచనం మొత్తంలో మనం ఎక్కడున్నామంటే తనతో కూడా ఉండిన వారు అనే స్టేజ్లో ఉన్నాం. ఈరోజు నీ పిలుపు ఏర్పాటు నువ్వు ఖరారు చేసుకో. నీ ఏర్పాటు ఎటువంటిదో నువ్వు జాగ్రత్తగా చూడు. 2 దారులు, అయితే వాని రాజ్యంలో ఉంటావు లేదా ఈ రాజ్యంలో ఉంటావు. మధ్యలో ఉండడానికి అవకాశం లేనే లేదు సుమా. విన్నరా? నువ్వు అయితే గొర్రెపిల్లతో ఉన్న రాజ్యంలో ఉంటావు, లేదా నువ్వు అపవాది యొక్క రాజ్యంలో ఉంటావు. వివేకం కలిగిన వాడు గెలుస్తున్న రాజ్యంలో ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు గెలవబోతున్న రాజ్యంలో ఉంటాడు. ఖచ్చితంగా ఓడిపోతాడని తెలిసి ఆ రాజ్యంలోనే ఉన్నవాడిని అంత బుద్ధిహీనుడు ఇంకెవరు లేరు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఈ రాజులట తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు. మొదట ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటండి? పిలువబడిన వారు. మనం ఆ ఏరియాలోనే ఉన్నాం. ఏర్పరచబడిన వారు, ఇంకా నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును, శత్రువులను జయించును. ఆయన ఒక్కరే జయించాలంటే క్షణం పట్టదు ఆయనకి, కానీ ఆయనతో పాటు ఉన్నవారితో కలిసి ఆయన వెళ్ళాలని ఆశపడుతున్నారు. నువ్వు ఒక ఊరు వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే వెళ్ళాలనుకో, ఎంత టైం పడుతుంది వెళ్ళడం? చాలా ఈజీగా ఉన్న పాటను వెళ్ళగలవు. కానీ నీ ఇంట్లో ఉన్న 10 మందిని రెడీ చేసుకుని వెళ్ళాలా? ఆలస్యం అవుతుందా లేదా? ఎందుకు? మరి అందరు రెడీ అవ్వాలి. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రభు అలా వెయిట్ చేస్తున్నారేమో నాన్న. హల్లెలూయా. అర్థమవుతుందా? పిలువబడిన వారు ఇంకా ఏర్పాట్లోకి రాలేదేమో. ఏర్పాట్లో ఉన్నవారు ఇంకా వాళ్ళ నమ్మకత్వాన్ని నిరూపించుకోలేకపోతున్నారేమో. 11 నుంచి 21 రోజుల్లో చేయగలిగిన కనాను దేశంనకు ప్రయాణం వారు రెడీగా లేనందున 40 సంవత్సరాలు అయింది. మన ప్రయాణం కూడా ఆలోచించండి. మనం ఈజీగా రెడీ అవ్వగలము, కానీ మనమే జాప్యం చేస్తున్నాం. వెంటనే రెడీ అవ్వచ్చు, కానీ మనమే లేట్ చేస్తున్నాం. ఫస్ట్ మన పిలుపుకి టెస్ట్లు వస్తాయి, సెకండ్ మన ఏర్పాటుకు టెస్ట్లు వస్తాయి, 3 మన నమ్మకత్వానికి టెస్ట్ వస్తాయి. ఇవన్నీ ఖరారైతేనే ఆయన యుద్ధమునకు బయలుదేరతారు. ఇవి రెడీ అవ్వడానికి కూడా యుద్ధం ఉంది, కానీ ఇది యాక్చువల్ యుద్ధం కాదు. ఇవి యూనిట్ టెస్టులు లాంటివి. యూనిట్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చావని కాలేజ్ నుంచి బయటకు వచ్చి నేను చదివేసా అంటావా? సర్టిఫికేట్ వస్తుందా? ఫైనల్ ఎగ్జామ్ ఉంది. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా అలాగనే భూమి మీద ప్రస్తుతం ఉన్న పిలుపును ఖరారు చేసుకోవడానికి వస్తున్న టెస్ట్లో పాస్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్ లేకుండా ఆగిపోవడానికి వీల్లేదు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రయాణం చేస్తున్నారా? వెళ్దాం రండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం చదవండి. 10. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. అంతే. ఇప్పుడు పిలువబడ్డాం, ఏర్పాట్లో ఉన్నాం, కానీ అది నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడాలట.
ఇది మనకి ఈ సబ్జెక్ట్ ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలీదు, కానీ వినండి, ఈ సబ్జెక్ట్ అయ్యే లోపల నమ్మకస్తులైన వారు బయటకు వస్తారు. ఆమేన్. అర్థమవుతుందా? ఫిల్ట్రేషన్ ఎవ్రీ లెవెల్లో. చెప్పండి అన్నమాట. అందరు పలకట్లేదే, కొంచెం గట్టిగా. ఫిల్ట్రేషన్ ఎవ్రీ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీ లెవెల్లో ఎవ్రీ ఉంటుంది. లెవెల్లో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది బాగా మైండ్లోకి ఎక్కాలండి. ఎందుకు తెలుసా? మన లోపల ఉన్న గొప్ప వరం ఏంటి తెలుసా? లోకం ఇచ్చిన వరం, అవసరమైనది మాత్రం మర్చిపోతాం, అనవసరమైన చెత్త మాత్రం బాగా గుర్తుంటుంది. అర్థమైందా? కృప, ఏ కృప? ఈ లోకం ఇచ్చే కృప. మనం ఆ ఉచ్చులో నుంచి బయటికి రావాలి. అవసరమైంది జ్ఞాపకం ఉంచుకోవాలి, వేస్ట్ అంతా కూడా డస్ట్బిన్లోకి పంపించగలగాలి. ఒక పెద్ద దోసకాయ, ఏంటి, ఒక పెద్ద దోసకాయ తీసుకుని వచ్చావు, కట్ చేయకుండా వండేస్తావా? తోలు తీయకుండా వండేస్తావా? తోలు తీసావుగా మళ్ళీ కూరలో వేస్తావా? వేస్తావా? దాని తీగలు తెచ్చి కట్ చేసి చక్కగా కూర వండుతావా? లేదే. అవసరమైనది అనవసరమైనది మనలో నుండే వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? అనవసరమైంది అవసరమైన దాన్ని తీసుకొచ్చేంత వరకే పని. ఒక లెటర్ ఉంది. ఇంతకుముందు మనకి లెటర్స్ ఉండేవి, ఇప్పుడు లేవు కదా కదా ఇన్లాండ్ లెటర్స్. తర్వాత మామూలు లెటర్ కూడా చక్కగా రాసి దాన్ని మొత్తాన్ని ఒక కవర్లో పెట్టి పంపించేవాళ్ళం. కవర్ మీద అడ్రస్ ఉంటుంది, స్టాంప్ కూడా అండి, అడ్రస్ ఉంటుంది కదా. ఇప్పుడు లోపల లెటర్ అవసరమా, బయట ఉన్న కవర్ అవసరమా? హల్లెలూయా. ఎంతవరకు? అడ్రస్కు చేరేంత వరకు. చెప్పండి అన్నమాట. చేరేంత వరకు. మరియమ్మ కూడా ఒక కవరు. యేసయ్యను అడ్రస్కు చేర్చేంత వరకే ఆమె పని. విన్నారా? దోసకాయకి బయట ఉన్న ఎల్లో కూడా ఒక కవరు. ఆ దోసకాయ నీ చేతిలోకి వచ్చేంత వరకే ఆ ఎల్లో కవర్తో పని. అర్థమైందా? ఇది తింటూ ఆ కవర్ కూడా ముఖ్యమని చెప్పి దాన్ని కూడా కొరుక్కుందంటావా? జ్ఞానం ఉందా? పక్క వాళ్ళని చూసి అడగండి, జ్ఞానం ఉందా? పోనీ ఇలా అనండి, జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం ఉండాలి కదా. అది హల్లెలూయా. ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అమ్మయ్య, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. చప్పట్లు కొడుతూ, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. హల్లెలూయా. ఆయన మారట్లేదట, నువ్వు నేను మారకూడదు. ఆమేన్. చెప్పు, నువ్వు నేను మారకూడదని. నువ్వు నేను మారకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అపవాది నువ్వు నేను ఎప్పుడు మారిపోతామా అని ఎదురు చూస్తున్నాడు. నీ పిలుపులో నుండి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని, నీ ఏర్పాటులో నుండి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని వెయిటింగ్. నీ నమ్మకత్వం ఫెయిల్ అవ్వే టైం కోసం వాడు వెయిటింగ్. దొరకకు వాడికి. నేను చెప్తున్నా, లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం ఎంతకాలం డిఫెన్స్ చేస్తావు, అటాక్ ఎప్పుడు చేస్తావని. హల్లెలూయా. డిఫెన్స్ చేసుకోవడంలోనే జీవితం అంతా అయిపోతుంది నాన్న. ఈ తరంలో మార్పు రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నిశ్చయతలో మార్పు రావాలి. ఆమేన్. చెప్పండి. ఈ
ఈ నిశ్చయతలో మార్పు రావాలి. ఎవరు చెప్తున్నారో వాళ్ళలో మార్పు లేకుండా బ్రతుకుతారు. ఈ ఆమేన్. నిశ్చయతలో మార్పు రావాలి. ఈ నిశ్చయతలో మార్పు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సో మనం ఏమేమి నిశ్చయం చేసుకోవాలి? పిలుపు, ఏర్పాటు. చెప్పండి ఏంటేంటి? పిలుపును, ఏర్పాటు. ఈ పిలుపు ఏర్పాటులో ఫస్ట్ మెట్టు విశ్వాసం. చెప్పండి, ఈ పిలుపు ఏర్పాటులో ఫస్ట్ మెట్టు ఏంటి? విశ్వాసం. విశ్వాసం. దాని కొరకున్న పోరాటం. యూదా పత్రిక 2 వెళ్దాం. ప్రయాణం బాగుంది కదా? Yes. ప్రతి సరిహద్దు రాయి అర్థమవుతుంది కదా? Yes. అర్థమవుతుంది కదా? ఆమేన్. హల్లెలూయా. గ్రహించువారు ధన్యులు. ఆమేన్. ఆమేన్. హలో, స్తోత్రం. ఇక వినండి, యూదా పత్రికకు వెళ్దాం. దీంట్లో ఉన్న విశ్వాసంలో ఉన్న పోరాటం మనం ఆల్రెడీ చూసాం. వింటున్నారా? విశ్వాసంలో ఉన్న పోరాటం ఆల్రెడీ చూస్తున్నాం. ఆ పోరాటం ఏ ఏ లెవెల్స్లో ఉంటుంది? మన పిలుపులో నుండి, మన ఏర్పాటులో నుండి బయటికి లాగేసే పరిస్థితులు ఎలా ఉంటాయని దేవుడు చరిత్రలోనికి తీసుకుని వెళ్ళి కొన్ని అంశాలను మెయిన్గా చూపిస్తూ మనకి నేర్పిస్తున్నారు. దాంట్లో 2 వచనాలు ఈరోజు మనం చూడబోతున్నాం. రెడీయా? నేను రెడీ అని చెప్పండి. We are ready. హల్లెలూయా. హల్లెలూయా. యూదా పత్రిక 5, 6 కాదు 6, 7 వచనాలు చదవండి. 2 యూదా పత్రిక 6, 7 వచనాలు. 6, 7 వచనాలు. రైట్. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. చాలండి. ఈ దుష్టాంతములు ఏంటి? అసలు వీరు విశ్వాస భ్రష్టులై ఎలా మారారు? అసలు వీరిలో జరిగిన పాపం ఏంటి? అది మనకి ఈ రోజుల్లో ఏ రేంజ్లో మనల్ని అటాక్ చేస్తుంది? ఈ విషయాలను ఈరోజు చూస్తే మన ప్రయాణం ఈ రోజుకి జరిగినట్టు. హల్లెలూయా. ఇది మనం వస్తున్న లైనేనా? సడన్గా ఏమైనా షిఫ్ట్ అయ్యామా? లేదు. ఇది మనం ఆల్రెడీ ధ్యానించుకుంటున్న దానిలోనే ఉన్నాం. ఈ విశ్వాసంలో ఉన్న పోరాటంలో ఈ లెవెల్ గనక దాటితే, చూడండి, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళని చూసారా? తెలియని అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు ఏ పాలి ఉందా? అక్కడ 98, 97 దగ్గర పెద్ద నోరేసుకుని ఉంటుంది. దానిలోకి కానీ వెళ్తే ఎక్కడికి వచ్చేస్తాం? దాన్ని తప్పించుకోగలం. హల్లెలూయా. ఈ దినం ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడితే నువ్వు ఆ స్టెప్ని దాటగలవు. బాక్సులు గీసాను నేను. ఇది బుక్కి విన్నారా? ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఉంటాడు వాడు. అంటే నీ ఈ మొత్తం ప్రయాణం వేస్టే. అర్థమైందా? ఆజ్ఞల మార్గంలో బయలుదేరి నీ పిలుపు, ఏర్పాటు అన్నీ ఖరారు చేసుకుని ఇది ఎంత ఈ రోజుల్లో డేంజర్ జోన్గా మారిందంటే ఎవ్రీ స్టెప్లో ఈ స్టెప్ వచ్చేస్తుంది. నిన్ను మొదటి స్థితి కంటే అన్యాయంగా ఇంకా లోతుకు పడేయాలని. ఒక్కసారి వెలిగింపబడి మరలా వెనక్కి వెళ్ళిపోతున్న వారిని మరలా వెలిగించుట సాధ్యమా? అసాధ్యమా? ఆ లెవెల్లో పడేయాలన్న చెప్పి బయలుదేరిన ప్రయత్నమే ఇప్పుడు మనం వెంటాడుతున్న ప్రయత్నం.
ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రభు కొన్ని కీలకమైన విషయాలు చెప్తున్నారు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, అర్థం వారు ఆల్రెడీ ప్రధానులని నియమించబడ్డారు. ఈ సంవత్సరం స్టార్టింగ్లో మనం నియమం పొందామా? అపాయింట్మెంట్ తీసుకున్నామా? సైన్ చేశారా? ఆమేన్. ఎంతమంది సైన్ చేశారు? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అలాంటి నియమమే వీళ్ళు కూడా పొందారు. ఈ ప్రధానులు అని చెప్పబడుతున్న వారు సూపర్ పవర్స్ ఉన్నవారు. వింటున్నారా? ఎలాంటి వారు? సూపర్ పవర్స్ ఉన్నవారు. అంతేకాదు, దేవుని ప్రత్యక్షతలు నేరుగా తెలిసిన వారు. మనమైనా విశ్వాసంతో నమ్ముతున్నాం, కొన్ని సూచనల ద్వారా మాత్రమే మనం నమ్ముతున్నాం. వీరు అటువంటి వారు కాదండి. ఆయన మహిమను చూసిన వారు, ఆయనతో ఉన్నవారు. హల్లెలూయా. వారు ఇంకెంత నమ్మకంగా ఉండాలి? మీకు అర్థమైందా? వారే పడిపోయారంటే అది ఎంత డేంజర్ జోన్. అలాంటి వాడే పడిపోయారంటే అది ఎంత డేంజర్ జోనో ఆలోచిద్దాం. ఇంకా చూడండి, తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను. వీరెవరట? దేవదూతలు. వీరు చేసిందేటి? వారి నివాస స్థలాల్ని విడిచిపెట్టారు. దేవుడు ఎక్కడ నివసించాలని నియమించారో అక్కడ నుండి పడిపోయారు. అంతేకాదు, దేవుడిచ్చిన అపాయింట్మెంట్ పని, దానిని నిలుపుకొనకుండా, దేవుడిచ్చిన పొజిషన్, దేవుడిచ్చిన ఉన్నతమైన స్థానం నిలుపుకోకుండా పడిపోయారు. అందరి మీదకి నిద్రాత్మ వస్తుంది, జాగ్రత్త. కారణం ఒక్కటే, ఏంటి తెలుసా? చాలా చాలా ఇంపార్టెంట్ కనుక అలౌ చేయకండి. నీ పిలుపు, నీ ఏర్పాటు చాలా గొప్పది. పక్క వారితో చూసి చెప్పండి, నీ పిలుపు, నీ ఏర్పాటు గొప్పది. నవ్వించి కవ్వించే వాక్యం చెప్పుకునే టైంలో మనం లేం. ఆ దినం సమీపించుకొలది. నువ్వు కలుస్తున్న ప్రతిసారి హెచ్చరిక కావాలి. నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. నువ్వు ఇంకా జాగ్రత్త పడాలి. నీ పిలుపు ఏర్పాటు గొప్పది నాన్న. చెప్పండి అన్నమాట. నా పిలుపు ఏర్పాటు గొప్పది. నిద్ర వస్తే మొహమాటం లేకుండా వెళ్ళి మొహం కడుక్కొని రండి, వచ్చి నించోండి, మోకాలేయండి, గోడ కుర్చీ వేయండి, మీ ఇష్టం. సంహౌ నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకో, లొంగిపోకు. ఆమేన్. లొంగిపోతావా? లోపరుచుకుంటావా? లోపరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా అడగండి, లొంగిపోతావా లోపరుచుకుంటావా అని. లొంగిపోతావా? లోపరుచుకుంటావా? హల్లెలూయా. హల్లెలూయా. నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. వినండి, వీళ్ళు చేసిన పని, వారిలో మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఎక్కడ బంధించారు? అగాధములో. చెప్పండి, ఎక్కడ? ఈ అగాధములో బంధింపబడిన వారు చాలా మంది ఉన్నారు. చాలా కేటగిరీస్ ఉన్నారు. చెప్పండి, చాలా మంది, చాలా కేటగిరీస్ వారు ఉన్నారని. మనకి ఇచ్చినవి కొన్నేనండి, కొన్ని దాఖలాలే ఇచ్చారు. మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి కాదు, వారితో పాలు పంపులు పొంది కాదు చూసేది. విన్నారా? గొర్రె పిల్లతో ఉన్నవారిగా చూడబోతున్నాం. ఆమేన్. ఎంతమందికి కావాలి? హల్లెలూయా. ఆ హల్లెలూయా. నిద్రని వెళ్ళగొట్టడానికి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. కొట్టండి. మీ చేయి, ప్రతి ఒక్కరి చేయి పని చేయాల. హల్లెలూయా. ఇప్పుడు ఇలా కొట్టుకోండి. కమాన్, నిజం చెప్తున్నా, నీ నిద్రని నువ్వు వెళ్ళగొట్టు. కొట్టండి,
లేవా బుగ్గలు లేవా? చాలు, సంహవ్ నిన్ను నువ్వు రేపుకో. చెప్తా, ఎందుకో చెప్తా, మనం ముందుకెళ్తుంటే అర్థమవుతుంది. రైటా? ఇంకా చూడండి, ఆ ప్రకారముగానే, ఏ ప్రకారముగానే? తమ ప్రధానత్వమును నిలుపుకొనక నియమించిన స్థలములో ఉండకుండా నివాస స్థలములను విడిచిపెట్టి ఎవరెవరైతే దేవదూతలు పడిపోయారో ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రా గురించి మాట్లాడుతున్నారు. సొదొమ గొమొర్రాలో అస్సలు దేవుని పిల్లలు ఉన్నారా? లోతు తప్ప. పూర్తిగా అన్యదేశం. అవునా? అబ్రహాముతో లోతు విడిపోయేటప్పుడు నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా అని మాట్లాడినప్పుడు పచ్చగా ఉందని అటు వెళ్ళాడు. అదే కదా సొదొమ గొమొర్రా. అసలు అబ్రహాం సంతానం స్టార్ట్ అయిందే అబ్రహాం నుంచి. కానీ సొదొమ గొమొర్రా గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంతకీ వారిని పోల్చిన విధానం చూసారా? దేవదూతలతో పోల్చి చెప్తున్నారు. ఆ ప్రకారముగానే, అలాగే పడిపోయిన దేవదూతలతో పోల్చి చెప్తున్నారు. అంటే ఇంకా ఏదో సంబంధం ఉంది. చూద్దాం, ఇంకా చూద్దాం. చూడండి, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. ఎవరి వలననే? పడిపోయిన దేవదూతల వలననే వ్యభిచారము చేస్తున్న అనుభవంలో ఉన్న సొదొమ గొమొర్రా. మీకు అర్థమవుతుందా? కమాన్, అర్థమవుతుందా? వినండి, చాలా జాగ్రత్తగా వినండి. వ్యభిచారం మనుషుల్లో జరుగుతున్న వ్యభిచారం వంటిది కాదట. ఇది పడిపోయిన దేవదూతల్లో జరిగిన వ్యభిచారం వంటి వ్యభిచారం. ఇంకొంచెం ముందుకెళ్దాం. చేయుచు పరశరీరానుసారులైనందున, అంటే ఈ శరీరంతో చేస్తున్న వ్యభిచారం కాదది, పరశరీరముతో. అండ్ పరశరీరానుసారులు, ఊహల్లో కూడా వ్యభిచారం. ఇది ఎంత డేంజర్ తెలుసా? పడిపోయిన దేవదూతలకు ఉన్న వ్యభిచారం అది. చూపిస్తా, ఇంకొన్ని చూపిస్తా, అప్పుడు మనకు అర్థమవుతుంది. నిత్య అగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచా బడుదురునా బడెనునా, ఏదో పాఠం నేర్పిస్తుంది మనకి సొదొమ గొమొర్రా. హలో, సొదొమ గొమొర్రాకి వెళ్దాం. ఒకనాడు దేవుడు కూడా సొదొమ గొమొర్రాని దిగి వచ్చారట చూడ్డానికి. వెళ్దామా? వెళ్దాం. ఆది కాండం 18వ అధ్యాయం 20-21 వచనాలు. ఆది కాండం 18వ అధ్యాయము 20-21 వచనములు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దేవుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నారో జాగ్రత్తగా గమనించండి. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక. 21 నేను దిగిపోయి, ఏంటంటున్నారు? నేను దిగిపోయి అంటే ఈ మొర ఎక్కడికి చేరింది? హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, నిన్నిక్కడ పాపం చేయమని ప్రేరేపిస్తాడే వాడే అక్కడికి వెళ్ళి నువ్వు పాపం చేస్తున్నావు నీ మీద కంప్లైంట్ చెప్తాడు. ఎందుకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ మానవులం మనం.
వాడితో ఉన్న ప్రధాన దూతలు కూడా పడిపోతే వాడు మనతో ఏమి హ్యాపీగా లేడు సుమా. మీకు అర్థమైందా? చూడండి, వెర్రి కోపంతో రగిలిపోతున్నాడండి వాడు. బికాజ్ క్షమాభిక్ష వాడికి లేదు. వాడితో ఉన్న వారందరూ పాపం చేయగానే దేవుడు శిక్షకి పంపించేశారు. మనుషులు పాపం చేస్తుంటే మాత్రం క్షమాపణ ఇస్తున్నారు. కోపం రాదా? ఎలాంటి మనుషుల్లో ఈ స్వభావం ఎక్కడిది తెలుసా? నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, పక్కోడికి 2 పోవాలి. మీకు అర్థమైందా? నా చీర నలిగిపోయినా పర్వాలేదు, పక్కోడు చిరిగిపోతే అమ్మయ్యా నా చీర ఒట్టి నలిగిపోయింది అంతే అని కంపేర్ చేసుకునే మనస్తత్వం అంది. నా ఇల్లు మునిగిపోతే మళ్ళీ కడుక్కుంటా, పక్కోడి ఇల్లు కాలిపోయింది అనుకోండి, అమ్మో నా ఇల్లు ఓన్లీ మునిగిపోయింది పర్వాలేదు అనిపిస్తుంది. మన మైండ్ సెట్. నేను కాదా చెప్పండి, కాదా? మన మైండ్ సెట్ ఇలా ఎందుకుందో తెలుసా? ఇదిగో వీడి దగ్గర నుంచి వచ్చింది అది. దీనిలోనే మార్పులు రావాలా? నా ఇల్లు మునిగిపోతున్నా పర్వాలేదు, పక్కోడిని కాపాడాలా. ఈ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది తెలుసా? క్రీస్తు మనస్సు గనక ధరిస్తే. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నువ్వు కరిగిపోతూ ఇంకొకరిని వెలిగిస్తున్న అనుభవం నాది. వంకాయలు చెప్పి ఆగిపోగలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎన్ని ఉపద్రవాలు ఉన్నా, ఎంత బాధ ఉన్నా సరే ఇంకొకరిని వెలిగించడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నం ఉంటదే, దేవుడు గణపరుస్తారు దాన్ని. అట్టి వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. ఉన్నారండి అటువంటి వారు. అస్సలు యేసు ప్రభు బయటికి రావడానికి అటువంటి నింద కావాలి. ఆ బయట కవర్ ఉందే, కవర్ పడిన నింద, అటువంటి నిందే. ఎవడికి పుట్టాడో తెలియదు అన్నవారు ఎంతోమంది. పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఇది కలిగిందని ఆమెకి మాత్రమే తెలుసు. ఆ రోజుల్లో చెప్తే నమ్మగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కాబోయే భర్త కూడా సైలెంట్గా వదిలేద్దాం అనుకుంటే దేవుడు కలుగజేసుకున్నాడండి. కలలో వెళ్ళి మాట్లాడారు. హల్లెలూయా. అప్పుడు కదా యోసేపు నమ్మాడు. నువ్వు నిజంగా నింద అవమానం పొందడానికి రెడీ అవ్వు, దేవుడు నీ పక్షాన మాట్లాడతారు. ఆమేన్. నువ్వే ఆగిపోతే ఆయన రావాల్సిన అవసరం ఏంటి? అర్థమవుతుందా? నీ పిలుపు ఏర్పాటు గొప్పది. చెప్పండి, నా పిలుపు ఏర్పాటు గొప్పది. ఇంత గొప్ప పోరాటంలో, ఇంత గొప్ప ప్రయాణంలో వెళ్తుండగా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నవాడు అనేక ప్రయత్నాలు చేస్తాడు. అసలు వాడు కనీసం ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనమే పడిపోతే వాడికి తంత్రాలతో రావాల్సిన అవసరం ఏంటి? వాడు బంధించడానికి కూడా వాడి బంధకాలకు పని లేకుండా చేస్తున్నాం మనం బోల్డని బంధకాల్లో కూర్చుంటున్నాం. మీకు అర్థమవుతుందా? సెల్ఫ్గా మనమే టై చేసుకుని అక్కడే కూర్చుంటున్నాం. వాడికి మళ్ళీ ఇంకో టై వేయాల్సిన అవసరం కూడా ఇవ్వట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అసలు గొర్రెపిల్లతో ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అని చెప్పే లిస్టులోకి ఎప్పుడండి చేరేది? దేవుడు అటువంటి వారిని ఎన్నుకుంటున్నారు. దేవుడు అటువంటి వారి కొరకు వెతుకుతున్నారు. హల్లెలూయా. ఇక చూడండి, దేవుడట దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను అని ఆయన వచ్చారట. మనకి 2 లింక్స్ అర్థం అవ్వాలి. ఒకటి, సొదొమ గొమొర వారు చేస్తున్న పాపం. ట్విన్ సిటీస్. వింటున్నారా? ఏంటిది? ట్విన్ సిటీస్ చేస్తున్న పాపం మామూలు మనుషులు చేస్తున్న పాపం కాదు. ఇది పడిపోయిన దేవదూతల పాపం. పడిపోయిన దేవదూతలు పైన చేసిన పాపం వీరు కింద అమలు చేస్తున్నారు.
ఎంతమందికి అర్థమవుతుంది? ఆ? అసలు ఈ పాపం ఎంత దరిద్రమో కూడా చూద్దామా? వద్దా? చూద్దాం, మరి తప్పదు. అప్పుడే కదా తప్పించుకోవడం ఈజీ అవుతుంది. ఇది గుంట అని తెలిస్తే దానిలోకి వెళ్ళకుండా పక్క నుంచి వెళ్తాం. ఆ గుంట ఎత్తు లోతు చూద్దాం, లోపలికి వెళ్తే అక్కడే కూర్చో. ఇది గుంట అని చెప్పినప్పుడు ఏం చెయ్యాలా? పక్క నుంచి వెళ్ళాలా. జ్ఞానం ఉంటే ఏం చేయాలా? పక్క నుంచి వెళ్ళాలా. 49 కదా ఈరోజు చదివాం మనం కీర్తనలు. ఆఖరి వచ్చిన ఒకసారి చదవండి. త్వరగా. 49వ కీర్తన 20వ వచనం. ఉమ్. ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఘనత నొందారు కానీ వారు ఏం చేస్తున్నారు? బుద్ధిహీనులు. బుద్ధి లేకపోవడం వల్ల నశించిపోతున్న జంతువులతో సమానమైపోయారు. ఘనత పొందారు నాన్న, వింటున్నారా? క్షమాభిక్ష ఉంది, క్షమించబడే అవకాశం ఉంది. భూమిలో జరిగే పాపం చాలదన్నట్టు పై నుంచి పడిపోయిన వాడి పాపమును కూడా డౌన్లోడ్ చేసుకుని మరి పాపం చేస్తున్నారు. అప్గ్రేడేషన్. అర్థమైందా? దేన్ని వీళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు? పాపాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారండి. దేన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు? మనం దేన్ని డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసా? పరిశుద్ధతను. ఆమేన్. హల్లెలూయా. నీ చిత్తం పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద జరిగించు అని అడుగుతున్నాం కదా. అదేంటో తెలుసా? పరిశుద్ధతను డౌన్లోడ్ చేసుకుంటే అది సాధ్యం అవుతుంది. ఆమేన్. పలికితే అవ్వదు, చాంటింగ్ చేస్తే అవ్వదు. నీ చిత్తం పర్లకు ముందు ఎలాగని అలాగని భూమి ఏం జరుగును గాక అవ్వదు నాన్న. అర్థమవుతుందా? దానివల్ల నీకు డౌన్లోడ్ అవ్వదు. ప్రాక్టీస్ చేయి. ఆమేన్. సొదొమ గొమొర వాళ్ళు పాపాన్ని పైనుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ మొర దేవునికి వినపడిందట. అప్పుడు ప్రభు చూస్తున్నారట. ఏమని తెలుసా? వీళ్ళు నిజంగానే అలాగే చేస్తున్నారో లేదో నేనే చూస్తానని చెప్పి ఆయన దిగొచ్చారట. మీకు ఆ రేంజ్ అర్థమవుతుందా? అది అర్థమైతేనే మనం ఇంకొంచెం మూవ్ అవ్వగలం. ఈ పైనుంచి వచ్చిన పాపం ఎక్కడికి పాకిందో అర్థం అవ్వాలి. ప్రార్థన అందుకోండి ఎవరైనా. అయ్యా, మేము పాపాన్ని డౌన్లోడ్ చేసుకునేవారిగా వద్దు, పరిశుద్ధతను డౌన్లోడ్ చేసుకునేవారిగా ఒక్కొక్క బిడ్డను తయారు చేయమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. స్తోత్రం 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 రాజా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. కళ్ళు మూసుకుందాం. వందనాలు ప్రభా, ఏకీభవిద్దాం. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా నాయన, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు ప్రభా, స్తోత్రం తండ్రి. ఏ రీతిగా ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, పడిపోతున్నారో ప్రభా నాయన, మీరు మాకు
నాయన తెలియజేస్తున్నటువంటి విధానం. ఇదిగో ఇక్కడ ప్రభా నాయన గుంట ఉంది, దీంట్లో పడకూడదు, దీని ఎత్తెంతో లోతెంతో ఇది ఈ రీతిగా ఉంటుంది అని ప్రభా స్తోత్రము తండ్రి. ప్రభా సొదొమ గొమొర్రాలను ప్రభా నాయన అగ్ని గంధకములతో ఆనాడు ఎందుకు కాల్చివేశారు ప్రభా? ఒక భయంకరమైనటువంటి పాపం ప్రభా స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా. భయంకరమైనటువంటి వ్యభిచారం ప్రభా నాయన, పడిపోయిన దూతలు చేసినటువంటి ఆ భయంకరమైన వ్యభిచారాన్ని ప్రభా నాయన వారు డౌన్లోడ్ చేసుకొని మరి ప్రభా నాయన వారు పాపం చేశారని ప్రభా నాయన మీరు తెలియచేస్తున్నారు. ఇదిగో తండ్రి నాయన 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 మాలో ప్రభా నాయన పిలువబడిన వారిని ప్రభా ఏర్పరచుకొని వారిని ప్రభా స్తోత్రము తండ్రి. అపవాది నాయన ఏ రీతిగా పట్టి లాగుతున్నాడు ప్రభా నాయన నాయన, మేము ఎలా చేస్తున్నటువంటి ఆ లూప్ హోల్స్ ద్వారా నాయన వాడు ఏ రీతిగా ప్రభా నాయన ఎంటర్ అయినాయన మమ్ములను మా బిడ్డలను లాగి వేస్తాడో అని ప్రభా నాయన మీరు తెలియజేస్తున్నారు ప్రభా స్తోత్రము తండ్రి. ఇప్పటికే లాగి వేసిన వారిని బట్టి నాయన మేము ఎంతగానో దుఃఖపడుతున్నామయ్యా. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా. నాయన ఒక గ్రహింపు నాయన, ఒక వివేకం, ఒక జ్ఞానం ప్రభా నాయన మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. అదిగో ప్రభా నాయన పిలువబడినటువంటి వారు నాయన స్తోత్రము తండ్రి, ఏర్పరచబడినటువంటి వారు నమ్మకస్తులై మారి ప్రభా నాయన నీ మార్గములోనే ముందుకు కొనసాగేవారుగా ఉండటానికి కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మా ముందు ప్రభా నాయన అగ్ని నడవండి ప్రభా స్తోత్రము తండ్రి. నాయన మేము నిన్ను చేరుకోవటానికి నాయన వస్తున్నటువంటి మార్గంలో ప్రభా నాయన స్తోత్రము తండ్రి, మాకు అడ్డుగా నిలుస్తున్నటువంటి వారిని, మాకు ఆటంకంగా వస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని యేసయ్య కాల్చివేయమని అడుగుచున్నాం. దహించు అగ్ని అయి ప్రభా నాయన కాల్చివేయమని అడుగుచున్నామయ్యా. సహాయమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అపవాదం మా బిడ్డలు నోట చిక్కించుకున్నటువంటి మా ప్రతి బిడ్డలు ప్రభా నాయన లాగగలిగినటువంటి వారము కలిగిన మా బిడ్డల నిమిత్తమే ప్రార్థించేవారుగా ప్రభా నాయన నేను మేము ఉండట కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా నాయన. ఇంత గొప్ప వాక్యాన్ని ప్రభా ఈ దినం మీరు మాకు అనుగ్రహించినందుకు అదిగో తండ్రి ప్రభా నాయన మాలో ఒక మేలుకొల్పులాగా ప్రభా నాయన నమ్మకస్తులంగా విశ్వాసము కలిగిన వారుగా ఏ రీతిగా ముందుకు కొనసాగవలనో తెలియజేస్తున్నటువంటి విధానము కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం స్పీడ్గా వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఎందుకు తెలుసా? ఇక్కడ వరకు కరెక్ట్గా అర్థమైతే చాలు. ఇప్పుడు దాని మూలాల్లోనికి వెళ్ళబోతున్నాం. రెడీయా? వెళ్దామా? హల్లెలూయా. చూడండి, పాపాన్ని డౌన్లోడ్ చేసుకున్న సొదొమ గొమొర్రా. యాక్చువల్గా సొదొమ గొమొర్రాలో పాపాన్ని డౌన్లోడ్ చేసుకున్నారన్న విషయాన్ని ప్రభు చూడడానికి వచ్చారు, వెళ్ళారు. అక్కడ ఉన్న మొత్తం పట్టణాలని అగ్ని గంధకాలతో కాల్చేశారు. కానీ ఈ పాపం అక్కడ ఆగిపోలా. ఈ పాపం అక్కడ ఆగిపోలా. లోతు దగ్గర నుంచి, లోతు ఒక్కడే బయటకు వచ్చాడు కదా. లోతు తన కుటుంబం మాత్రమే బయటకు వచ్చారు. లోతు వెనకాతలు పరిగెట్టింది. మీకు అర్థమైందా? ఈ డౌన్లోడ్ చేసుకున్న పాపం లోతు ద్వారా బయటికి, లోతుతో పాటు పరిగెట్టింది. నువ్వు ఉంటున్న స్థలంను నువ్వు పరిశుద్ధంగా మారుతూ నీ చుట్టూ ఉన్న వారిని కూడా పరిశుద్ధపరచకొనకపోతే నీతో పాటు ఆ ఏరియా డౌన్లోడ్ చేసుకున్న పాపం పరిగెడుతుంది నానా. అది ఎప్పటికైనా డేంజరే. అది ఎప్పటికైనా డేంజరే.
వీరు చేస్తున్న పాపం ఎటువంటిదో నేను కొంచెం డీటెయిల్డ్గా చూపిస్తాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి నుండి చదవండి 5 వచనాల వరకు. ఆదికాండం 19వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి. ఒక్క నిమిషం. లోతు తెలిసినట్టుగా వెయిట్ చేస్తున్నాడు. ఇదే అనుభవంలో అబ్రహాము కూడా వెయిట్ చేస్తూ ఉండే. గుర్తుందా? అంటే అబ్రహాముతో ఉన్న సహవాసం లోతుకు కూడా ఎదురు చూసే అనుభవాన్ని ఇచ్చింది. అందుకే అబ్రహాం ఎలాగైతే వారు ముగ్గురిని గుర్తుపట్టి, అయ్యా రండి, సేమ్ హాస్పిటాలిటీ, సేమ్ అలాగనే రిసీవ్ చేసుకున్నాడు. అయ్యా రండి, భోంచేసి రండి అని చెప్పి ఆతిథ్యం పుచ్చుకొని వెళ్ళండి అని చెప్పి పిలిచాడు. అదే విధంగా లోతు కూడా పిలిచాడు. లోతుకి ఆ మెసేజ్ ఎవరిచ్చారు? ఇప్పుడంటే మీరు బయలుదేరగానే ఇంకొకరికి మెసేజ్ చేస్తే మనం ఫోన్ చేసి ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎంత టైంలో వస్తారు, మనం ప్రిపేర్ అవడానికి టైం ఉంది. ఆ కాలంలో ఎక్కడుంది? నీ సహవాసం నిన్ను అలా ప్రిపేర్ చేస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనమందరం ఒక దగ్గర బ్రతుకుతున్నాం అనుకోండి, మనందరి మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది. ఎంత కాదనుకున్న ఆ బీజం ఉంటుంది. అర్థమవుతుందా? కానీ నువ్వు ఈ సర్కిల్ దాటి పరశరీరానుసారులుగా బ్రతకాలని ప్రయత్నం చేస్తే నువ్వు డౌన్లోడ్ చేసుకుంటున్న ప్రతి పాపం నిన్ను వెంటాడుతుంది. తగిన సమయం బయటకు వస్తుంది. నీకే తెలియదు నాన్న, నీ లోపల అది ఎంటర్ అయిపోయిందని. అర్థమవుతుందా? ఆ పేజ్ ఓపెన్ చేసిన దాకా తెలియదు అది మీ ఫోన్లో ఉందని. ఎగ్జాక్ట్గా అలాగనే ఆ టైం, ఆ సిచ్యువేషన్ వచ్చిందాకా తెలీదు మన లోపలికి అది ఆల్రెడీ ఎంటర్ అయ్యి క్రియ చేస్తుందని. హలో, ఆదికాండం కాలంలో చరిత్రను మనం చదువుతున్నాం. మనం ప్రకటన గ్రంథం కాలం దగ్గరికి ఆల్రెడీ వచ్చేసాం. ఈ మధ్యలో ఉన్న ప్రయాణాన్ని 2 వచనాల్లో చూపించారు అంతే. దేవుడు ప్రయాణం ఎంత భయంకరంగా ఉందో కొంచెం ఒక 2-3 జనరేషన్లు దాటి చూద్దామా? ఈ దూతలు అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? నడి రాత్రి లేదా ఆ నడి రోడ్డు మీద ఉంటామంటున్నారు. నడి రాత్రిలో, నడి వీధిలో రాత్రంతా వెళ్ళబుచ్చుతాం. ఇంటిలోకి రాం. వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడే ఉన్నాం, ఇదే వినాలా. ఈ టైం మీ మైండ్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వనివ్వకండి. ఇది జాగ్రత్తగా లోపలికి వెళ్ళనివ్వండి. ఇది రాసుకుంటే బెటర్ ఏమో. రాత్రంతా అర్థమైందా? ఎక్కడ ఉంటామంటున్నారు? నడి వీధిలో. నడి వీధిలో ఉంటామంటున్నారు. ఎందుకు అంటున్నారు? మీరు డౌన్లోడ్ చేసుకున్న పాపం ఎటువంటిది? ఇది తెలుసుకోవడానికి మనం దీన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొని వచ్చిన ఒక ఫ్యామిలీని చూడడానికి వెళ్దామా? ఇది ఇంకా మనం చూస్తున్నది సొదొమ గొమొర్రాలోనే. లోతు ద్వారా బయటికి వచ్చిన పాపం ఇశ్రాయేలీల్లోనికి కంటామినేట్ అయ్యి, అర్థమైందా? అంటే చైనాలో స్టార్ట్ అయిన ఏదో ఒక వైరస్ అలా దేశాలు దాటి ఇండియాలో ఒక మారుమూల ప్రాంతంలో మనం సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తే
చైనాలో స్టార్ట్ అయిన వైరస్ గురించి మనకు అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళి అలాగనే నడివీధిలో ఉన్న ఒక ఫ్యామిలీని చూస్తే ఇక్కడ స్టార్ట్ అయిన వైరస్ ఏంటో అర్థమవుతుంది. వెళ్దామా? న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. ఇది కూడా 19వ అధ్యాయం. చదవండి. మొదటిగా ఎక్కడి నుంచి చదువుదాం అసలు? సరే, ఇదంతా మీరు చదువుకోండి. 24 నుంచి చదవండి. ఇవన్నీ మీరు ఇంట్లో చదువుకోండి, సరేనా? 24 నుంచి చదవండి. సిమ్టమ్స్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోదాం. న్యాయాధిపతులు 19వ అధ్యాయము 24వ వచనం. ఇదిగో, కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగించవచ్చు గాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చెయ్యకూడని వారితో చెప్పెను గాని. ఏంటంట ఒక భార్య ఉంది, ఒక కుమార్తె ఉన్నారు, వీళ్ళని పంపిస్తా. ఈ మనుష్యుని మాత్రం మీరు ఇలా చేయకండి. ఇంకా చదవండి. అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయట ఉన్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. ఇదండి వారు చేస్తున్న పాపం. రాత్రంతా వారు ఏం చేస్తారంటే, నడివీధిలో ఆడగాని మగ గాని దేవదూత కానీ కుక్క కానీ బల్లి కానీ ఏది కనిపించినా సరే దాంతో రాత్రంతా కూడుతూనే ఉంటారట. ఇదే వారు చేస్తున్న పాపం. ఈ పాపం వారు భూమి మీద నుంచి డౌన్లోడ్ చేసుకున్నది కాదు. ఇది వారు ప్రధానత్వమును నిలుపుకొనక పడిపోయిన దేవదూతల దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న పాపం. ఇలా చేస్తేనే నెఫీలీలు కూడా బయటకు వచ్చారు. అలా చేశారనే మొత్తం వాటర్తో నోవాహును తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా చంపేశారు. అలా నాశనం చేసినా సరే నోవాహుతో పాటు వచ్చిన పిల్లల్లో ఆ పాపం సైలెంట్గా మళ్ళీ ఎంటర్ అయింది. సొదొమ గొమొర్రాలకు కూడా దేవుడు అలాగనే మొత్తం సొదొమ గొమొర్రాల్ని, ఆ పట్టణాలని మొత్తం నాశనం చేస్తే మళ్ళా లోతుతో పాటు బయటికి వచ్చిన పిల్లలు 2 కుమార్తెల ద్వారా మళ్ళీ ఆ పాపం సైలెంట్గా ఎంటర్ అయింది. వింటున్నారా? నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నం చేసినా మాట వినని వారి ద్వారా పాపం ఎంటర్ అవుతుంది. మాట వినే వారి ద్వారా కాదు. శరీరాలకి గాయాలు కట్టిన పనిలో మనం లేం, దానికంటే శ్రేష్టమైన పనిలో ఉన్నాం. నడివీధిలోకి ఎంత పిలుద్దామని ట్రై చేసినా బయటికి వెళ్ళొద్దు. మనకి లైవ్లో ఏదన్నా జరగకపోతే మనకి కిక్ ఉండదు. అర్థమైందా? మనం రైట్ వేలో ఉన్నామో లేదో కొంచెం మనకి తెలియాలా. నన్ను బయటికి రప్పించడానికి సకల ప్రయత్నాలు. నువ్వు ప్రపంచానికి కాల్చిన నేను బయటికి రాను. హల్లెలూయా. అర్థమవుతుందా? నానా ఆల్రెడీ భూమి రెడీగా ఉంది కాల్పోవడానికి. దేవుడు మనల్ని కాల్చడానికి పెట్టలేదు. ఒక్క బోర శబ్దం చాలు, అందరు పైకి వెళ్తాం. ఆయనతో నుండుటకు, ఆయనతో పాటు జయించుటకు, ఆయనతో పాటు యుద్ధముకు వెళ్దాం. హల్లెలూయా.
అర్థమవుతుందా? మనకు కొన్ని సూచనలు కావాలా? వీళ్ళకి 3 సార్లు కాల్ వచ్చింది తెలుసా? అదంతే, అలాగే ఉంటుంది. కమాన్, ఇది ఇంకా మనకి గ్యారంటీ అన్నమాట, ఈ వర్డ్ అథెంటికేటెడ్ అని చెప్పడానికి. అర్థమవుతుందా? కమాన్ చదవండి. ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రంతయు ఆమెను చెరుపుచుండిరి. ఇదండి డౌన్లోడ్ చేసిన పాపం. ఇంక రండి మనం మత్తయి సువార్తకు వెళ్దాం. గెట్ రెడీ. రెడీయా? 27వ వచనం, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం చెయ్యొద్దన్న మాట మీరు విన్నారు కదా. హలో, వినండి, వింటున్నారా? వ్యభిచారం చెయ్యొద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఇప్పుడు ప్రభు మనకి కొత్త రకం వ్యభిచారం చూపిస్తున్నారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. విన్నారా? వింటున్నారా? స్త్రీతో వ్యభిచారం చేస్తున్న అనుభవం స్త్రీతో పడుకునే అక్కర్లా. ఆ స్త్రీని మోహపు చూపు చూస్తే కూడా చాలు, వ్యభిచారం జరిగిపోయినట్టే. ఇది ఎలా సాధ్యమవుతుంది? చూడండి, మనందరికీ కూడా ఊహా ప్రపంచం ఇక్కడ ఎలాగుందో, కొన్ని రెలమ్స్లో కూడా ఊహలకు ప్రపంచం ఉంది. వాక్కు విడుదల అవ్వగానే ఆ వాక్కు నెరవేర్చబడడానికి కావలసిన శక్తిని పట్టుకుని బయలుదేరుతుంది. ఎగ్జాక్ట్గా అలాగనే నీ ఊహ ప్రపంచంలో నువ్వు ఊహిస్తున్న ఊహ అది నిజం చేయడానికి కావలసినంత బలం కలిగి ఉంటుంది. నరుని హృదయంలోని ఊహంతయు కేవలం చెడ్డదని చూసి యెహోవాకు ఆ రోజు కోపం వచ్చిందండి. ఊహేగా, ఎందుకు వచ్చింది కోపం? ఆయన చూసింది కేవలం నరుని హృదయంలో కాదు, ఈ ఊహల ప్రపంచాన్ని చూశారు అక్కడ. మీకు అర్థమవుతుందా? రాత్రంతా సెల్ ఫోన్ పట్టుకొని అమ్మాయిని చూస్తూ అబ్బాయిని చూస్తూ మురిసిపోతున్నావే, రాత్రంతా నీ ఊహా ప్రపంచంలో వ్యభిచారం జరుగుతుంది నాన్న. పరశరీరానుసారమైన వ్యభిచారం. అక్కడ శరీరం ఉండదు, హృదయములో వ్యభిచారం అప్గ్రేడ్ అయింది. మీకు అర్థమవుతుందా? వ్యభిచారం అప్గ్రేడ్ అయింది. పాపం చేతిలోకి వచ్చేసింది. సెల్ ఫోన్ డౌన్లోడ్ చాలా ఈజీ అయిపోయింది. ఎవరో వ్యభిచారం చేస్తే నువ్వు చూస్తున్నావు కళ్ళతో, నువ్వు వ్యభిచారంలో పడ్డావు. రాత్రంతా నువ్వు మెసేజెస్లో గడుపుతున్నావు, నువ్వు రాత్రంతా చెరుపుతున్నాను ఉన్నావు. సుమా, మీకు అర్థమవుతుందని చెప్తుంది. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పడిపోయిన దేవదూతల దగ్గర నుంచి వచ్చిన పాపం ఇది. నీకు తెలీదు నాన్న. క్షమాభిక్ష పెడుతున్నారు దేవుడు, గనుకనే ఒక్కొక్క రోజు ఇంకా పొడిగిస్తున్నారు. అర్థమవుతుందా? మోహపు చూపు చూస్తేనే 2000 సంవత్సరాల క్రితం వ్యభిచారం చేసినట్టట. ఈ మాట చెప్పి 2000 సంవత్సరాలు కావస్తుంది. అర్థం, పాపం ఇంకే రేంజ్లో పెరిగిందో చూడండి. పవిత్రతను, పరిశుద్ధతను డౌన్లోడ్ చేసుకున్న కాలం కూడా అధికం అవ్వాలి, సీరియస్నెస్ పెరగాలి.
ఆ రోజు సొదొమ గొమొర్రాల నుంచి బయటికి వచ్చిన వారిలో పిల్లల్లో మోయాబు రాండ్లు బయలుదేరారు. అదే మోయాబుయులు బయల్ఫేర్లో మళ్ళీ బయలుదేరారు. ఆ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీక్ మీకు షేర్ చేస్తా. యాక్చువల్గా అది కూడా మనకి ఇప్పుడు ఉంది కానీ టైం అవుతుంది కనుక దాన్ని నేను నెక్స్ట్ వీక్ డీల్ చేద్దాం. ఇప్పుడు చేద్దామా? రెడీయా? పర్వాలేదా? ఒక 15 minutes ఫినిష్ చేసేద్దామా? కమాన్, ఇలా ఉండాలి. హల్లెలూయా. కమాన్, వెళ్దాం. లేవియా కాండంకి వెళ్దాం రండి. లేకపోతే సంఖ్యాకాండానికి వచ్చేయండి డైరెక్ట్గా. మీకు అక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ చూపిస్తాను, దాన్ని అండర్లైన్ చేయండి. ఫస్ట్ 24వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. 24:20. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వచనం. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే. దీన్ని ఇంకొంచెం అర్థం చేసుకుందాం. ఇటు చూడండి, ఇటు చూడండి, జాగ్రత్తగా వినండి. బబులోను అంత అపవిత్రతకి ఉనికి పట్టు బబులోను మెయిన్. ఓకేనా? ఇప్పుడు మనం పోరాడుతున్న ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే బబులోన్తోనే. ఇన్ వాట్ ఎవర్ వే యూ కమ్ అండ్ హ్యావ్ డిస్ప్యూట్, అది డైరెక్ట్గా నువ్వు డీల్ చేస్తున్నది బబులోన్తోనే. మీకు అర్థమవుతుందా? 10 మంది రాజులు అర్థం 10 మంది వేసి అనుకోండి, 10 దారులు, 10 గుమ్మాలు అనుకోండి. నువ్వు ఈ గుమ్మం దగ్గర కాపు కాసే లోపల ఇంకో గుమ్మం నుంచి వాడు ఎంటర్ అయిపోతాడు నాన్న. సో 10 ఏరియాల్లోని కూడా నువ్వు అలర్ట్గా ఉండడానికి 10 వేళ్ళు సింబాలిక్గా నీకు ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు నేను అంటాను, ఆ 10 doors క్లోజ్. అర్థమవుతుందా? నువ్వు ఫిజికల్గా చేస్తున్న ప్రతి కార్యానికి కూడా స్పిరిట్ రంగంలో అక్కడ వర్కౌట్ అవుతున్నాయి. నువ్వు ఎంత అలర్ట్గా ఉండాలంటే ఇంత భయంకరమైన దారుల గుండా అది వచ్చేస్తుంది. నువ్వు చూడు, ప్రతి అపవిత్రతకి ఉనికి పడ్డ ఎవరు? బబులోను. ఇక్కడ ఇచ్చిన ఒక క్లూ పాయింట్ ఏంటి తెలుసా? అమాలేకు అన్యజనులకు మొదలు అన్యజనులకు మొదలు. హలో, కొన్ని పాయింట్స్ గుర్తు చేయనా? పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనస్సు పొందుడి అని అప్పటి నుండి ఆయన ప్రకటించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనుష్య కుమారుడు అందరి చేత హింసింపబడి చనిపోయి తిరిగి లేస్తారని పేతురు ప్రత్యక్షత పొందినప్పుడు యేసయ్య చెప్పడం మొదలు పెట్టారు. అర్థమవుతుందా? ఒక్కొక్క ఈరా ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి మొదలు పెట్టారు. అర్థమవుతుందా? అపవిత్రత కూడా ఇంట్రడ్యూస్ అవ్వడానికి మొదలు పెట్టిందండి. ఒక్కొక్క ఏరియా నుంచి దేవుడు కూడా పరిశుద్ధతను డౌన్లోడ్ చేసుకోవడానికి మొదలు పెట్టారు నాన్న. నువ్వు ఏది మొదలు పెడితే అది నీలో కొనసాగుతుంది. అమాలేకుని హతం చేయమని సౌలుకి చెప్పినప్పుడు సౌలు వినలా. అందుకే దావీదు ఎంట్రీ అయ్యాడు. అది ఎస్తేర్లో ముగించబడింది. చూసాం మనం ఆ ప్రయాణం ఎక్కడ మొదలు, ఏ తరంలో మొదలైంది, ఏ తరంలో ఎండ్ అయింది. నేనేమంటున్నా తెలుసా? ఎక్కడ మొదలైనా సరే పర్లేదు, అది ఏ అపవిత్రత అయినా పర్వాలేదు, నీ జనరేషన్లో అది నువ్వు క్లోజ్ చేయి. యు క్లోజ్ ఇట్. అపవిత్రత ఎక్కడైనా మొదలవని, నీ జనరేషన్లో దాన్ని క్లోజ్ చేయి, సమాధి చేయి. హల్లెలూయా.
అర్థమవుతుందా? చావు దెబ్బ తగిలినట్టు కనబడి మరలా పనిచేస్తున్న అనుభవం, నుండి పనిచేస్తున్న తంత్రం అపవాది దగ్గర ఉంది. అందుకే కాలుతో తొక్కి పెట్టావా, తీయకు. అర్థమవుతుందా? హల్లెలూయా. నాన్న అర్థమవుతుందా? ఎలాంటి జనరేషన్ని మనం తయారు చేయాలి తెలుసా? శాలేం అర్థమవుతుందా? ఎటువంటి జనరేషన్ని మనం తయారు చేయాలి తెలుసా? హల్లెలూయా. ఎక్కడ ఎంట్రీ పాయింట్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వని ఒక జనాంగాన్ని మనం తయారు చేయాలా? హల్లెలూయా. రోషంతో కదలండి. మీ సెల్ ఫోన్తో మీరు ఒక నిబంధన చేసుకోండి. ఒక అనవసరమైన మెసేజ్తో కూడా నేను ప్యాచప్ అవ్వనని. ఎందుకు తెలుసా? రాత్రంతా నువ్వు చేస్తున్న పాపం రాత్రంతా పాపం చేస్తున్న వాటితోనే సమానం. వ్యభిచారం కూడా అప్గ్రేడ్ అయింది. నువ్వు పరిశుద్ధతలో అప్గ్రేడ్ అవ్వాలా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? పక్కవాడు మెసేజ్లు పెడుతుంటే నువ్వు చూసి ఎంజాయ్ చేస్తే కూడా నువ్వు వేరే వాడు పాపం చేస్తుంటే చూసిందంత సమానం. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మ, నేను ఇంత పచ్చిగా చెప్పడానికి సమయం వచ్చింది. ఎందుకంటే అపవాది ఎంట్రీకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. వింటున్నారా? చూడండి, లోతు మత్తులో ఉన్నప్పుడు ఈ పాపం ఎంటర్ అయిందా? కూతురుల ద్వారా. మెలకుగా ఉన్నప్పుడు ఎంటర్ అయిందా? అర్థమైందా? ప్రతి ఒక్కడట ద్రాక్ష రసం మొదట చాలా బలంగా మంచిది వేస్తాడట. ప్రజలు మత్తులోకి వెళ్ళిన తర్వాత జబ్బు రసం పోస్తాడట. కానీ మనం ఆ బ్యాచ్ కాకూడదు. అర్థమవుతుందా? మత్తులోనికి వెళ్ళిన తర్వాత కూడా శ్రేష్టమైనదే పోద్దాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ప్రభుతో ఉన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. ఆపోజిట్లో ఉన్న వాళ్ళు అయితే గడగడగడగడగడ వణుకుతారు. ఏ ఫీలింగ్ అయినా లోపలే. డౌన్లోడ్ అయింది ఎక్కడ? హృదయంలో కనుక. హలో, అర్థమవుతుందా? గంతులు వేసే అనుభవంలో ఉన్నావా లేదో చెక్ చేసుకో. చెప్పండి పక్కలతోటి. అమాలేకుతో చెప్తున్నాడు. ఎవరు తెలుసా? దేవుడు అసలు సూపర్ అండి. ఈ మాటలు పలుకుతుంది బిలాము. నేనే అని చూపించుకుంటుంది మొత్తం అపవాది రాజ్యం మొత్తం. బిలాము చెప్తున్నాడు, అమాలేకు నువ్వే మొదలు. అర్థమైందా? నీకు మూలాలు ఎందుకు చూపిస్తున్నారో తెలుసా? అక్కడి నుంచి వేసేయమని. హల్లెలూయా. అపవిత్రమైన మాట కొరుకుడు పుండు వంటిది. అది ఎక్కడెక్కడ పాకుతుందో తెలియదు. మెటాస్టేసిస్ అయిపోయిన లెవెల్లో కూడా ఆరిజిన్ ప్రైమరీ ఇష్యూ ఎక్కడుందో చూపిస్తే అక్కడి నుంచి వేసేసే ప్లాన్ అండి ఇది. అర్థమైందా? నేను అంటాను, ఇప్పుడు జరుగుతుంది మొత్తం పెట్ట స్కాన్. ఎక్కడి నుంచి ఎక్కడికి తెలుసా? పడిపోయిన దేవదూతల దగ్గర నుంచి సొదొమ గొమొర్రా దాకా. సొదొమ గొమొర్రా నుంచి ప్రస్తుతం 2000 సంవత్సరాలు దాటి 2025 అని చెప్పబడుతున్న ఈనాటి దాకా మొత్తం స్కాన్. అర్థమైందా? అమాలేకు దగ్గర ఏంటంట? అమాలేకు అన్యజనములకు మొదలు.
అంటే ఎదోము దగ్గర నుండి అమాలేకు దాకా అన్యజనులు రాలా. అర్థమవుతుందా? దేవుడు చూస్తున్న అన్యజనుల లెవెల్ వేరు. అమాలేకులను అందుకే సమూయేల్లో వేసేయమన్నారు. ఇప్పుడు చెప్తుంది ఎక్కడ అంటే ప్రయాణంలో ఉండగానే అంటున్నా, కనాను దేశానికి చేరక ముందే అమాలేకు గురించి బిలామేలేసి చెప్పేస్తున్నాడు. ఇప్పుడు బిలాము బోధలో ఉన్నవాళ్ళు అలర్ట్ అవ్వండి, షోవులు ఓపెన్ చేసుకోండి. టేస్ట్ బడ్స్ ఉన్నాయిగా, నాలుగుకి రుచి చూడగానే అర్థమవుతుంది కదా, చేదు, చీపి, తీపి, అబ్బా పులుపు రుచి తెలుస్తుందిగా. చెవులకు కూడా కొంచెం తెలియని నికోలాయితుల బోధ కొంచెం అర్థమవని, బిలాము బోధ కొంచెం ఎల్లని. ఈరోజు క్లీన్ షేవ్, హల్లెలూయా. కమాన్. అసలు మనం ఇక్కడ కాదు తెలుసా, ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న పాపడ్ అనమాట. ఏంటి, ఎక్కడ అవకాశం లేకుండా పెరుగన్నం ఇంకా బాగా ఎక్కాలంటే ఏం తినాలి? పాపడ్. పాపడ్. ఈ అమాలేకు టాపిక్ పాపడ్ లాంటిది. బాగుందా? అసలు మెయిన్ కోర్స్కి వెళ్దాం చలో, ఇది ఇంకా బాగుంటుంది. 25వ అధ్యాయం డైరెక్ట్గా వెళ్ళిపోదాం రండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు డైరెక్ట్ చదివేసేయండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్బెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇప్పుడు చదవండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనం, 8, 9. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8, 9 వచనాలు. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. బిలాం ప్రాబ్లం ఇదంతా. బిలాంకి వచ్చిన ఇష్యూ అండి. బిలాము యొక్క ప్రాబ్లం నియమించబడిన బిలాముకున్న ప్రాబ్లం ఇది. ఏంటి? ఏమని శపింపగలను? శపించడానికి వచ్చా, శపిద్దామంటే అవ్వట్లేదే. భయపెట్టడం కాదు. వినండి, నా పాయింట్ మీకు అర్థం అవ్వాలి. పైనుంచి చూసా, ముందు నుంచి చూసా, వెనక నుంచి చూసా, ఎటు నుంచి చూసైనా సరే శపిద్దాం, ఎవడు దొరుకుతాడో శపిద్దాం. ఎవడు దొరకట్లేదు. బిలాం ప్రాబ్లం. చెప్పండి ఏంటి? అయ్యో పాపం. బిలాం గారు ఎంత కష్టపడుతున్నాడో దేవుడు శపించలేదు కనుక. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చూడండి 3వ వచనం 25:3కి రండి. వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. ఇప్పుడు బిలాం పని ఈజీ అవుతుంది. దేవుడు శపించలేదు కనుక వీడు శపించలేకపోతున్నాడు నాన్న. దేవుడు కోపపడితే వీడు కూడా కోపపడగలరు. మీకు అర్థమవుతుందా? ఈ జనముల్లో లెక్కింపకుండా ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు. సెపరేటెడ్ నేషన్. అటువంటి వారు దేవుని కోపాన్ని రుచి చూడాలి అంటే వాళ్ళంతట వాళ్ళు పాపంలో పడిపోవాలని వాడిన మొదటి తంత్రం మోయాబీయుల తంత్రం.
ఈ మోయాబీలు ఏంటో కాదు, ఒక్కటే చూడండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రులతో వ్యభిచారము చేయసాగిరి. వీరు వచ్చిన ఏరియా సొదొమ గొమొర. మోయాబు రాండ్ర యొక్క ఆరిజిన్ ప్లేస్ సొదొమ గొమొర. సొదొమ గొమొర డౌన్లోడ్ చేసుకున్న పాపం, పైనుండి ఉన్న పడిపోయిన దేవదూతల పాపం. వీరు మొత్తం అందరికీ ఒకటే కేటగిరీ. రాత్రంతా వ్యభిచారంలో నిన్నుంచుతారు. క్లారిటీ వచ్చిందా? వీరు పగటివారు కాదు. వీళ్ళెవరు? రాత్రివారు. నీ జీవితంలో ఒక్కొక్కసారి వెలుగొచ్చిందా? రాత్రిని పగల్ని దేవుడు వేరు చేస్తారు. రాత్రికి దేవుడు పేరు పెట్టే రాత్రి అని చెప్పారు. చీకటికి పేరు పెట్టి రాత్రి అని చెప్పారు. గుర్తుపట్టు, రాత్రంతా నువ్వు దేవునితో ఉండాలా. రాత్రిపూట నా దీపము ఆరిపోక వెలిగించుమా, రక్తవర్ణ వస్త్రములు నాకు మాకు దయచేయుమా, నాకు మాకు దయచేయుమా. నువ్వు రాత్రంతా గనక ఆ దీపం వెలిగించుకొని ఉండకపోతే రాత్రంతా వ్యభిచరించేవారు ఉన్నారు. జాగ్రత్త. వీరు నీకంటే బలవంతులు. నువ్వు ఛాన్స్ ఇచ్చావంటే నిన్ను ఏ లాస్ట్కైనా ఏ మూలకైనా లక్కుపోతారు. అర్థమవుతుందా? లేచి నిలబడదాం. ఎంతమంది రాత్రంతా వ్యభిచారంలో ఉంటున్నారో ఇప్పుడు అర్థమవుతుందా? సెల్ ఫోన్స్ చూసుకుంటూ రాత్రంతా నలిగిపోతూ రాత్రంతా ఇలా వెళ్ళబుచ్చుతున్న వారు ఎంతమంది ఉన్నారో అర్థమవుతుందా? ఈరోజు దుఃఖం పడి ప్రార్థన చేద్దామా? ఒక్కొక్క బిడ్డను కాపాడుకుందామా? మోయాబు రాండ్ర పాపంలో పడిపోతేనే యెహోవా కోపం మరలా రగులుకుందండి. ఆశీర్వదింపబడిన జనాంగంను లాగాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం ఈనాటిది కాదు. అది మూలాల్లో నుంచి ప్రభు ఈరోజు చూపిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ అలంకరణతో అరుణోదయ గర్భము నుండి మంచు వలె నీ యొద్దకు నేనిష్టముతో చేరెదనయ్యా. పరిశుద్ధ అలంకరణతో అరుణోదయ గర్భము నుండి మంచు వలె నీ యొద్దకు ఇష్టముతో చేరెదనయ్యా. విశ్వాస ప్రేమ నిరీక్షణలతో రక్షణ కొరకు ఎదురు చూచెదం. బలపరచే నడికట్లు కట్టుకొని నీ పొలములో సేవ చేసేదన్. విశ్వాస ప్రేమ నిరీక్షణలతో రక్షణ కొరకు ఎదురు చూచెదన్. బలపరచే నడికట్లు కట్టుకొని నీ పొలములో సేవ చేసేదన్. రాత్రిపూట నా దీపము ఆరిపోక వెలిగించుమా, రక్తవర్ణ వస్త్రములు నాకు మాకు దయచేయుమా, నాకు మాకు దయచేయుమా. హల్లెలూయా. అందరూ రెండు చేతులు